సీజ్ ద సిప్ అన్నటువంటి పవన్ కళ్యాణ్ వాట్ ట్రెండ్ అవుతుంటే దాంట్లో కీలకమైనటువంటి అంశం సరుకు రవాణా చేసే కార్గో షిప్లు అక్రమంగా తరలించిన పీడిఎస్ బియ్యం ఉంటే షిప్ మొత్తం సీజ్ చేయలేమని, బియ్యం ఉన్న కంటైనర్ మాత్రమే సీజ్ చేయగలమని విశాఖపట్నం కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్ శ్రీధర్ స్పష్టం చేశారు. అదేవిధంగా పీడిఎస్ బియ్యం రవాణా చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోగలం తప్ప షిప్ పైన చర్యలు తీసుకోలేమని చెప్పారు. విశాఖలోని కస్టమ్స్ కార్యాలయం శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కాకినాడ పోర్టులో ఇటీవల పీడిఎస్ బియ్యం ఎగుమతి అవుతోందని, కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందని కథనాలు వచ్చిన నేపథ్యంలో స్టేక్ హోల్డర్లతో సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. పోర్టులోకి వచ్చిన ఏ సరుకైనా నేరుగా షిప్లోకి లోడ్ చేసే ప్రసక్తి లేదని చెప్పారు. ప్రతి సరుకుకి సంబంధించిన పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత షిప్లోకి ఎక్కించేందుకు కస్టమ్స్ అనుమతిస్తుందని స్పష్టం చేశారు. బియ్యం విషయంలోనూ పక్కాగా పరిశీలన ఉంటుందన్నారు. కస్టమ్స్ విభాగం ఎలాంటి అనధికారిక బియ్యం ఎగుమతి దిగుమతులు ప్రోత్సహించదని స్పష్టం చేశారు. ఎన్ని చెక్ పోస్టులు దాటి వచ్చినా అన్ని డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాతే కస్టమ్స్ నుండి లోడింగ్ అనుమతి ఉంటుందని తెలిపారు. ఏ బియ్యం అయినా సరే పీడిఎస్ బియ్యం కాదు అని పౌర సరఫరాల శాఖ ఇచ్చే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ చెకింగ్ డాక్యుమెంట్స్లో తప్పనిసరిగా ఉండాలని, అప్పుడే లోడింగ్కి అనుమతిస్తామని తెలిపారు. బియ్యం డాక్యుమెంట్స్ సరిగా లేకపోతే వాటిని నిలిపేస్తామని చెప్పారు. ఒకవేళ అనుమానం వచ్చి అవి పీడిఎస్ బియ్యమా కాదా అనేది తెలుసుకోవాలంటే పరీక్షకు పంపాలని, దాని ఫలితాలు 15 రోజులకు వస్తాయని తెలిపారు. అప్పుడే దానిపై చర్యలు తీసుకోగలమన్నారు. ఇటీవల కాకినాడ పోర్టులో పీడిఎస్ బియ్యం ఎగుమతి జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో విశాఖపట్నం జోన్ కస్టమ్స్ సెంట్రల్ టాక్స్ చీఫ్ కమిషనర్ సంజయ్ రెడ్డి, ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్ శ్రీధర్ ఆధ్వర్యంలో కస్టమ్స్ కార్యాలయం శుక్రవారం ఏపీలోని వివిధ పోర్టుల స్టేక్ హోల్డర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, కోకనాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, కస్టమ్స్ బ్రోకర్స్ అసోసియేషన్, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, యాంకరేజ్ పోర్ట్ స్టివటోర్స్ అసోసియేషన్, పౌర సరఫరాల శాఖ అధికారులు హాజరయ్యారు. పోర్టుల ద్వారా ఎలాంటి అక్రమ ఎగుమతి దిగుమతులకు తావివ్వకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నామని, ఇకపై మరింత పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని సంజయ్ రెడ్డి చెప్పారు. ఈ విషయంలో స్టేక్ హోల్డర్ సహకారాన్ని అందించాలని కోరారు. అక్రమ ఎగుమతులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కస్టమ్స్ శాఖ పూర్తిగా సహకరిందని చెప్పారు. బియ్యం ఎగుమతి విధి విధానాల నిబంధనలు శ్రీధర్ వివరించారు. బియ్యం ఎగుమతుల పత్రాలను పరిశీలనలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు. షిప్లో పొరపాటున పీడిఎస్ బియ్యం ఉన్న నౌకరు మొత్తం సీజ్ చేయలేమని తెలిపారు. ఒక రవాణా నౌకలో ఎన్నో కంటైనర్లు ఉంటాయని, వాటిలో ఇతర కంపెనీలు, వ్యాపారులకు సంబంధించిన విభిన్న రకాల ఉత్పత్తులు కూడా ఉంటాయని తెలిపారు. అందువల్ల ఏవైనా అక్రమ రవాణా జరుగుతున్నట్టు గుర్తిస్తే సంబంధిత కంటైనర్ మాత్రమే సీజ్ చేయగలమని, షిప్ మొత్తాన్ని కాదని స్పష్టం చేశారు. చర్యలు కూడా అక్రమ రవాణా దాని పరిలోనే ఉంటాయని, షిప్ పైన చర్యలు తీసుకోలేమని చెప్పారు.